ఇప్పుడు మనం బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో ఉన్నాము. మెదక్ జిల్లా సిద్దిపేట వనితలు మరి తీరొక్క పువ్వు తెచ్చికి మరి ఇక్కడ ఒక చోట చేరి బతుకమ్మ పేరుస్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తున్నాము తీరొక్క పువ్వు వరుసగా వలయాలుగా పేర్చి మరి అందంగా ముస్తాబు చేస్తున్నారు. మరి ఇక్కడ మహిళా మండలందరూ ఏకతాటిపైకి ఇక్కడ బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు. చూస్తున్నాము తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ ఎంపీ ఇక్కడ బతుకమ్మ పేరుస్తున్నారు. అలాగే మరి మెదక్ జిల్లా తన పుట్టిన ప్రాంతము, తన పుట్టినిల్లు అని చెప్పుకోవచ్చు. అలాగే మనం చూస్తున్నాము మరి భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు భార్య సతీమణి కూడా ఇక్కడ బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో ఉన్నారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి గారు కూడా మరి ఇక్కడ కార్యక్రమంలో ఉన్నారు. మరి వారందరితో మాట్లాడి బతుకమ్మ విశిష్టత మరి ఇక్కడ మెదక్ జిల్లాలో ఎలా జరుపుకుంటారో మరి వారి మాటల్లోనే తెలుసుకుందాం. మొదటగా కవిత గారితో మాట్లాడదాం. కవిత గారు చెప్పండి, మరి రిపబ్లిక్ డే వచ్చే రిపబ్లిక్ డేలో 26 జనవరి రోజు మరి మన తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్ని మరి చరిత్రని పండుగల్ని ప్రతిబింబించే విధంగా మరి శకటం తయారు చేయబోతున్నారు మరి రాజధానిలో. మరి మీరు దాని గురించి ఏం చెప్తారు? డెఫినెట్గా ఈసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారి శకటం కాబట్టి మనది మొత్తం తెలంగాణను ప్రతిబింబించే విధంగా ఆ శకటం ఉంటే బాగుంటుందని నేను అనుకుంటా ఉన్నానండి. అయితే ఆ శకటము మరి సాంస్కృతిక విభాగం వారు రూపొందిస్తున్నట్టున్నారు. ఏముందో ఎగ్జాక్ట్గా నాకు తెలియదు, కానీ ఏది ఉన్నా అన్ని తెలంగాణ సాంస్కృతిక రూపాలు ఉండేటట్టుగా చేస్తే బాగుంటుందని మాత్రం అనుకుంటున్నాను. మరి ఈరోజు 7వ రోజు బతుకమ్మ మీ పుట్టిన ప్రాంతం మెదక్ జిల్లాలో జరుపుకుంటున్నారు. మరి మీకు సంతోషంగా ఉండొచ్చు. మరి ఇక్కడ ప్రాంత విశిష్టత ఏంటి? ఇక్కడ వారు ఎలా జరుపుకుంటారు? పుట్టిన జిల్లానే కాదు, పుట్టిన ఊరు సిద్దిపేట. సో చాలా హ్యాపీగా ఉంది. నాన్న ఇక్కడే రాజకీయ జీవితం ప్రారంభించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇక్కడే మరి ఊపిరి పోసుకున్నటువంటి ఒక సందర్భం కాబట్టి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి హియర్. ఎందుకంటే ఇవాళ సిద్దిపేట వాళ్ళు అని చెప్తే ఎక్కడి పోయినా వాళ్ళకి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కేసీఆర్ గారు ఊరు అని ఇది నేను చెప్పే మాట కాదు, చాలామంది వేరే వేరే చోట్లకి వెళ్ళిన వాళ్ళు కూడా అదే చెప్తారు. సిద్దిపేట అంటే అచ్చా కేసీఆర్ సాబ్కా గావే అని చెప్పి మాట్లాడతారట. సో అట్లాంటి సిద్దిపేటలో మరి వాళ్ళు చేసుకోవడం అన్నది చాలా బాగుంది. ఇక్కడ ఈ జిల్లాలో ఒకప్పుడు బతుకు పోరాటం చేశారు. మరి తిండి కోసం కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారంటారు. మరి ఇప్పుడు అభివృద్ధి పదంలో ఎలా దూసుకెళ్ళబోతోంది? మెదక్ అంటేనే నిజానికి మెతుకు సీమ, అంటే ప్రపంచానికే మెతుకుల్ని ఇచ్చినటువంటి సీమగా మంచి అన్నం ఇక్కడ పండినట్టుగా కూడా చెప్తారు మెదక్లో. శ్రీనాథుడు కూడా చెప్పాడు మెదక్ గురించి అని అంటారు అన్నమాట. సో అంత పాపులర్ జిల్లా మెదక్ జిల్లా. సరే రాను రాను పొల్యూషన్ కానీ, క్షామం కానీ, కరువు కానీ ఇవన్నీ అయినటువంటి సందర్భంలో మెదక్ వెనుకబడ్డటువంటి మాట వాస్తవమే. కానీ డెఫినెట్గా మంచి జిల్లా అండి, చాలా వనరులు ఉన్నటువంటి జిల్లా. అభివృద్ధి చేసుకుంటే మాత్రం చాలా బాగుంది. అలాగే ఇక్కడ మరి డిప్యూటీ స్పీకర్ గారు ఉన్నారు, పద్మా దేవేందర్ రెడ్డి గారు. చెప్పండి, బతుకమ్మ విశిష్టత తెలియచేయండి. మరి మెదక్ జిల్లాలో ఎలా జరుపుకుంటారు? మెదక్ జిల్లాలో చాలా ఘనంగా గొప్పగా బతుకమ్మను జరుపుకుంటామండి. ఎందుకంటే ఇది ఉద్యమానికే పురిటి గడ్డ మెదక్ జిల్లా. ఈ జిల్లాలోనే ఉద్యమం పుట్టింది. ముఖ్యంగా సిద్దిపేట గడ్డ మీదనైతే మరి కేసీఆర్ గారు ఇక్కడ నుండే ఉద్యమము, ఇక్కడి ప్రజల ఆశీర్వాదం తీసుకొనే ఉద్యమాన్ని మొదలుపెట్టడం జరిగింది. మరి ఇక్కడి ప్రజలందరూ ఆశీర్వదించారు కాబట్టి సిద్దిపేట గడ్డ మీద పుట్టిన ఉద్యమం యావత్ తెలంగాణనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉద్యమము మరి వ్యాప్తి చెందింది. ఉద్యమంతో పాటు బతుకమ్మ ఫెస్టివల్ కూడా వ్యాప్తి చెందింది. మరి ఇది పురిటిగడ్డకు నిలయమైన సిద్దిపేటలో బతుకమ్మ పండుగ జరగడం అనేది గొప్ప విషయం. దాంట్లో ఇంత ఘనంగా జరుపుకుంటా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వచ్చిన తొలి పండుగ అది. రాష్ట్ర ప్రభుత్వము స్టేట్ ఫెస్టివల్గా గుర్తించడం వల్ల ఇంకా ఘనంగా జరుపుకుంటా ఉన్నాము. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ సంస్కృతిని, సాంప్రదాయాన్ని భవిష్యత్ తరాలకు అందించే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా మరి నిన్ననే ఒక గొప్ప విషయానికి కూడా కేసీఆర్ గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ముఖ్యంగా మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారు అని చెప్పేదానికి ఒక నిదర్శనం. ఎవరైతే బలిదానాలు ఇచ్చి కుటుంబాలు తమ పిల్లలను కోల్పోయినరో మరి వారందరికీ కడుపు శోకాన్ని, వాళ్ళ తల్లుల కడుపు శోకాన్ని తీర్చడం కోసం గతంలోనే ఇచ్చిన మాట ప్రకారము ఏదైతే కొడుకుని తెచ్చివ్వలేనేమో కానీ కన్న కొడుకునై కాపాడుకుంటా అనే విధంగా
ఇచ్చిన మాట నిలబెట్టుకొని 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఫైల్ మీద కూడా నిన్ననే సంతకం చేయడం జరిగింది. తప్పకుండా రాబోయే కాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాకుండా ప్రతి తెలంగాణ సంపదను, సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని నమ్మకం వచ్చింది ప్రజల్లో. కాబట్టి తప్పకుండా పునర్నిర్మాణం జరిగే విధంగా అందరం కూడా కృషి చేస్తాం. మరి ఇక్కడ ఎవరి ఇంట్లో అయితే చేస్తున్నామో ఆ కుటుంబీకులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, మరి అక్కగారు వచ్చి మీ ఇంట్లో చేసుకుంటున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బతుకమ్మ పేర్చే కార్యక్రమంలో ఉన్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? బతుకమ్మ సిద్దిపేటలో వచ్చి జరుపుకోవడానికి, ఇంకా ఈ తెలంగాణ జాగృతి గారు మా ఇంటికి వచ్చి జరుపుకోవడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది. చూస్తున్నాం కదా, మరి బతుకమ్మ రెడీ అవుతోంది. మరి కొద్దిసేపట్లో మరి ఇది బతుకమ్మ పూర్తి కాబోతుంది. పెద్ద బతుకమ్మతో పాటు తల్లి బతుకమ్మతో పాటు మరి పిల్ల బతుకమ్మ కూడా చేస్తారు. మరి రెండింటిని మరి ఊరేగింపుగా తీసుకెళ్ళి ఒక కూడలి, ఒక చౌరస్తా దగ్గరికి తీసుకెళ్ళి బతుకమ్మ ఆట పాటలతో మరి సంతోషంగా గడుపుతారు. మరి స్త్రీలకి ఎంతో ఇష్టమైనటువంటి పండుగ బతుకమ్మ పండుగ. మరి చౌరస్తా దగ్గర ఉన్నటువంటి మరి ఇక్కడ బతుకమ్మ ఆట పాటలతో ఆ కార్యక్రమ విశేషాలని మనం ప్రత్యక్ష ప్రసారంలో చూద్దాం.